బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శివనారాయణ దీపక్ ఇచ్చిన రెస్టారెంటు 85% లాభాల్లోకి వెళ్ళింది. అందుకే దీప సీఈఓగా నేను అనౌన్స్ చేశాను. ఎందుకంటే ఒక సీఈఓకి ఉండాల్సింది సమగ్రత, ఏకాగ్రత, కంపెనీ విషయంలో నమ్మకం, అవన్నీ కూడా దీపకి ఉన్నాయి. అందుకే దీపే మన కొత్త సీఈఓ అని అనగానే అక్కడున్న అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక పక్కనున్న ఆయనైతే, సార్ మీరు మీ మనవరాలు జ్యోత్స్న ఎంతోగానో చదువుకుంది, అలాంటి ఆమెను పక్కన పెట్టి రెస్టారెంట్ని లాభాల్లోకి తీసుకొచ్చిందని దీపగారిని సీఈఓ చేస్తున్నారు. కానీ ఒక రెస్టారెంటే ఓకే, కానీ చాలా రెస్టారెంట్లు ఉన్నాయి కదా, మరి అవన్నిటి విషయంలో దీపగారు చదువుకున్న చదువు తక్కువ, ఆమె సీఈఓగా నిర్వహించగలదా అని వెనకాలనే శివనారాయణ, ధనుంజయ్ గారు మీరు అడిగిన ప్రశ్న కరెక్టే, నిజమే, దీపక్ ఇచ్చింది ఒకే ఒక రెస్టారెంటు, కానీ అన్ని రెస్టారెంట్ని దీప చూసుకోగలదా అని మీరు అనుకుంటున్నారు. దీప చూసుకోగలదని 100% నేను నమ్ముతున్నాను. దానికి ఎగ్జాంపుల్ ఏంటో ఈ పాటికి మీకి అందరికీ తెలిసి ఉండొచ్చు అని వెనకాలనే, శివనారాయణ గారు మీరేమంటున్నారో మాకు అర్థం కాలేదు. అర్థం కాకపోవడం ఏంటి? ఈ మధ్య మన ప్రతి ఒక్క రెస్టారెంట్లోనూ వంటలక్క స్పెషల్ థాలీ అని మెనూలో యాడ్ చేసాం. అది చాలా బాగా క్లిక్ అయింది. అలాగే ఆ థాలీకి కూడా ప్రతి రెస్టారెంట్లోనూ బాగా డిమాండ్ ఉంది. అన్ని రెస్టారెంట్లో కూడా లాభాల్లోకి వెళ్ళాయి. ఆ విషయం మీకు తెలుసా అని వెనకాలనే, అవును సార్ తెలుసు. ఆ స్పెషల్ థాలీ ఎవరు ప్రిపేర్ చేశారు? దీపనే. అంటే దీప అన్ని రెస్టారెంట్లన్నీ తన స్పెషల్ థాలీతో లాభాల్లోకి తీసుకెళ్ళింది. ఇంతకంటే ఒక సీఈఓకి ఉండాల్సిన లక్షణం ఏముంటుంది అని అనగాలే ఒక్కసారిగా అందరూ, అవును సార్ మీరు చెప్పింది నిజమే, దీపగారు సీఈఓ అవటం మా అందరికీ ఇష్టమే, మేమందరం కూడా ఒప్పుకుంటున్నాం అని గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక దీప సీఈఓ బాధ్యతలు రేపు అందరి ముందు తీసుకుంటుంది. రేపు వాటికి సంబంధించిన అన్ని పేపర్ని రెడీ చేయ మేనేజర్. సరే సార్, రేపు దశరథ్ కూడా మీటింగ్కి అటెండ్ అవుతాడు కాబట్టి రేపే దీప సీఈఓగా బాధ్యతలు తీసుకుంటుంది అని వెనకాలనే, 1 సెకండ్ దీప కంగ్రాట్స్ అంటూ శివనారాయణ విష్ చేస్తాడు. అక్కడున్న మెంబర్స్ అందరూ కూడా దీపని కంగ్రాట్స్ అంటూ విష్ చేస్తూ ఉంటారు. ఇక దీప అలాగే కార్తీక్, సూరజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా శివనారాయణ, ఇక మీటింగ్ అయిపోయింది, ఎవరి పని వారు చూసుకోండి, అలాగే మనమందరం కూడా ఇంటికి వెళ్ళాలి అని వెనకాలనే, కార్తీక్ తాత మీరు కూడా నాతో పాటు ఇంటికి రండి, పారిజాతం పద అని వెనకాలనే. ఇక పారిజాతం, వసి పాపిష్టిదానా, నువ్వు చెప్పిన పని చేయటం వల్ల ఇప్పుడు మీ తాత ముందు నేను ఇరుక్కున్నానే, మీ తాత నన్ను ఏం చేస్తాడో ఏంటో, మీ తాత కోపం ఆవేశం చూస్తూ ఉంటే ఖచ్చితంగా నన్ను మడపట్టి బయటికి గెంటేసేలా కనిపిస్తున్నాడు, ఈరోజు నా పని అయిపోయినట్టే అని వెనకాలనే. గ్రాని నాకేమన్నా తెలుసా, అయినా ఇదంతా నీ వల్లే జరిగింది, నువ్వు ఇరుక్కున్నది కాకుండా అడ్డంగా నన్ను కూడా ఇరికించావు, అసలు నా కాల్ రికార్డు బావ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ కార్తిక్ గడు తక్కువడు కాదే, ఆ బాలరాజుని పట్టుకొని నన్ను ఇక్కడికి పిలిపించి నీకు ఫోన్ చేయించి ఇదంతా వాడే చేశాడే, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని వెనకాలే. ముందు నాకు చెప్పొచ్చుగా, చెప్పే అంత అవకాశం కూడా వాడు ఇచ్చాడా ఏంటి? ఇలా మీ తాత దగ్గరికి పిలిపించాడు, అలా కాల్ రికార్డ్ చేశాడు, లోపలికి తీసుకొచ్చి నిలబెట్టాడు. గ్రాని, ఈ రోజుతో మనం అనుకున్నవన్నీ అయిపోయినట్టే, ఇక మనం తట్ట సర్దుకునే రోజు వచ్చేసిందన్నమాట. ఏంటి నువ్వు అంటుంది? మమ్మీ మాట్లాడిన మాటలు విన్నావుగా, వెళ్ళే ముందు మమ్మీ ఏం చెప్పిందో అని వెనకాలే. ఒక్కసారిగా పారిజాతం సుమిత్ర మాటల్ని గుర్తు తెచ్చుకుంటుంది. ఎవరైనా సరే ఈ విషయంలో తప్పు చేస్తే వాళ్ళని నేను ఇంట్లో ఉండనివ్వను, నిర్దాక్షిణంగా మెడపట్టి బయటకు గెంటేస్తాను అన్న మాటని గుర్తు తెచ్చుకుంటుంది. వెంటనే పారిజాతం, అయితే సుమిత్ర నన్ను బయటకు గెంటేస్తుందన్నమాట. గ్రాని, నువ్వు భయపెట్టి నన్ను భయపెట్టమాకు. అది కాదే గ్రాని, ఏం జరిగిందో తెలీదు, ముందు మనం వెళ్దాం పద, లేకపోతే తాతకి ఆ దీప అలాగే బావ ఆ సూరజ్ కాడు తాతకి లేనిపోనివన్నీ మన మీద చెప్తారు పద అని చెప్పేసి అంటుంది. ఇక సూరజ్ అయితే, కార్తిక్ బ్రదర్ నిజంగా మీరు గ్రేట్, మీరు కనుక ఆ బాలరాజుని పట్టుకొని రాకపోతే ఈరోజు జోష్నకి కానీ పారిజాతం గారికి కానీ పెద్దసారు శిక్ష వేసేవారు కాదు. సూరజ్, తప్పు చేయకుండా నిజాయితీగా ఉండేవాళ్ళు ఎప్పటికైనా గెలుస్తారనడానికి ఇదే నిదర్శనం. అవును బాబా, నువ్వు చెప్పింది నిజమే, అందుకే బాలరాజుని తీసుకొచ్చాను, బాలరాజు వల్లే జ్యోత్స్నను పారు చేసిన కుట్ర బయటపడింది, తాత ఇంటికి రమ్మంటున్నాడుగా, పదండి
అక్కడ ఏం జరిగిందో చూద్దాం అని చెప్పేసి ఇక అందరూ కూడా ఇంటికైతే వచ్చేస్తారు. ఇంటికి రాగాలే ఇక సుమిత్ర అలాగే దశరథ ఇంట్లోనే ఉంటారు. ఇక శివనారాయణ, దశరథ వెళ్ళిన పని అయిపోయిందా? అయింది నాన్న, ఇప్పుడే వచ్చాను. సుమిత్ర కాఫీ ఇస్తుంటే తాగాను. అవును నాన్న, ఇంతకీ సీఈఓగా నువ్వు ఎవరి పేరుని అనౌన్స్ చేసావు అని అనగాలే సుమిత్ర, చెప్పండి మావయ్య గారు, ఎవరు మన కంపెనీకి ఇప్పుడు కొత్త సీఈఓ అని అనగాలే, ఇంకెవరమ్మా, అంత సామర్థ్యం గలది దీప మాత్రమే, దీపే సీఈఓ అని అనగాలే ఒక్కసారిగా సుమిత్ర, అవునా మావయ్య గారు, దీప కంగ్రాట్స్ అంటూ దీపని దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటుంది. నాకు చాలా గర్వంగా ఉంది దీప, నువ్వు సీఈఓ అయ్యావంటే. అవును, నీలాంటి కూతురు నిజంగా నాకుంటే చాలా బాగుండని అనిపిస్తుంది దీప అని చెప్పేసి అంటుంది. ఒక్కసారిగా దీప ఆ మాటకి చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇక సుమిత్ర, దీప కళ్ళలా కన్నీళ్ళేంటి, ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి. లేదమ్మా, మీరు ఆ మాట అంటే నిజంగా నా కన్న తల్లే నాతో అలా అనిపించింది అని వెనకాలనే దశరథ, ఏ సుమిత్ర నీ కన్న తల్లి కాదా ఏంటి అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇక జ్యోత్స్న, అంటే డాడీకి నిజం తెలుసా అని అనుకుంటాడు. ఇక శివనారాయణ, దశరథ, అవునన్నా, ఏ దీప తన కూతురని సుమిత్ర నేను అనుకుంటున్నప్పుడు సుమిత్ర దీపకి తల్లి అవలేదా అని వెనకాలనే, ఎందుకు అవలేదండి, దీప నా పెద్ద కూతురు అని చెప్పేసి అంటుంది. ఇక శివనారాయణ కోపంగా ఉంటాడు. దాంతో దశరథ, నాన్న ఏమైంది, మీరెందుకు అలా ఉన్నారు అని వెనకాలనే పారిజాతం మెల్లగా లోపలికి వెళ్తుంటే, ఆగు పారిజాతం, నిన్నెక్కడికి వెళ్ళమని చెప్పానుగా, కొన్ని విషయాలు మాట్లాడాలి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదని అని వెనకాలే, ఏమైంది నాన్న, పిన్ని మీద ఎందుకు అలా అరుస్తున్నావు, ఏమైందా, ఈరోజు పారిజాతం అలాగే నీ కూతురు జ్యోత్స్న మనల్ని నడి రోడ్డు మీద నిలబెట్టడానికి కంకణం కట్టుకున్నారు, పెద్ద గూడుపుటానినే చేశారు అని వెనకాలనే సుమిత్ర, శివన్, దశరథ షాక్ అవుతారు. ఏంటి మావయ్య గారు మీరు అంటుంది? అవునమ్మా, ఎన్ని చెప్పినా కొంతమంది మారరు అనడానికి ఉదాహరణ నీ కూతురు జ్యోత్స్న పేరు చెప్పచ్చు అని వెనకాలనే సుమిత్ర, మావయ్య గారు మీరేమంటున్నారు? ఏమంటున్నానా, దీపకి ఎవడో ఫ్రాడ్ చెక్ ఇచ్చి తప్పుడు కాంట్రాక్ట్ ఇచ్చాడు కదా, ఫుడ్ కాంట్రాక్టు, అది ఎవరో కాదు, జ్యోత్స్నే పారిజాతాన్ని పెట్టించి ఆ మనిషిని ఏర్పాటు చేయించి దీపకి నష్టం వచ్చేలా చేసి మన కంపెనీని రోడ్డు మీదకి లాగాలనుకుంది అని వెనకాలే సుమిత్ర షాక్ అయిపోతుంది. ఏంటి మావయ్య గారు మీరు అంటుంది? అవునమ్మా, అవును, దీప విషయంలో ఈ తప్పు చేసింది పారిజాతం అలాగే జ్యోత్స్న అని వెనకాలే ఒక్కసారిగా సుమిత్ర జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. మమ్మీ నోరు ముయ్యవి, ఒకసారి దీప విషయంలో నువ్వు ఆ బొద్దింక పని చేస్తే అది తెలియక ఉక్రోషంతో చేశావు, నీ తప్పు తెలుసుకొని దీపకి క్షమాపణ చెప్పి నువ్వు మారిపోయావు అనుకున్నాను, కానీ ఇలాంటి పని ఎలా చేయగలిగావే, గెలుపు కోసం ఇలాంటి అడ్డదారులు, ఇలాంటి తప్పుడు పనులు ఎలా చేశావు? అత్తయ్య గారు, మీరు పెద్దవారు, చిన్నవాళ్ళు తప్పు చేస్తే ఆ తప్పుని సరిదిద్దాల్సింది పోయి ఇది చేసిన తప్పుకి మీరు కూడా బాధ్యత వహిస్తారా? దగ్గరుండి దాంతో తప్పు చేయిస్తారా? అది కాదు సుమిత్ర, ఏది కాదు, నోర్మై, అసలు నువ్వు దూరంగా ఉండవని నీకెన్నోసార్లు చెప్పాను, కానీ నువ్వు మాత్రం దూరంగా లేవు. దీప విషయంలో నీ ప్రవర్తన మార్చుకున్నావు, మంచిదానిలా మారావు అనుకున్నాను, ఇంతలోకి ఇలాంటి పని చేసావు, సిగ్గుగా అనిపించట్లేదు? జ్యోత్స్న ఎలాగో దీప కూడా నీకు ఒక మనవరాలు స్థానంలోనే కదా ఉంది, ఎలా ఇలా చేయగలిగావు అని వెనకాలే, అది కాదండి తాత, గ్రానీనేమీ అనద్దు, దీనికి మొత్తానికి కారణం నేను ఫోర్స్ చేస్తేనే గ్రానీ ఇదంతా చేసింది, ఇందులో గ్రానీ తప్పేమీ లేదు. ఏమీ లేదు, నువ్వేమైనా పెద్ద ఘనకార్యం చేశాననుకుంటున్నావా ఏంటి? దీంట్లో ఏ తప్పు లేదు, అంతా నాదే అంటున్నావు అని వెనకాలే ఇక సుమిత్ర, మావయ్య గారు, ఇది చేసిన తప్పుకి దీనికి శిక్ష పడాల్సిందే. అవును, ఇది ఇక ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఏమాత్రం ఇది ఇంట్లో ఉండడానికి నేను మాత్రం ఒప్పుకోను అని చెప్పేసి జ్యోత్స్నని మెడపట్టుకొని సుమిత్ర బయటికి గెంటేస్తుంది. ఒక్కసారిగా జ్యోత్స్న నేల మీద పడిపోతుంది. ఇక పారిజాతం, అమ్మ జ్యోత్స్న అంటూ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే, పారిజాతం ఇంకొక అడుగు ముందుకు వేస్తే నీకు ఆ పరిస్థితే వస్తుంది అని వెనకాలే పారిజాతం ఆగిపోతుంది. సూరజ్, దీప అలాగే కార్తీక్ చూస్తూ ఉంటారు. ఇక దశరథ, సుమిత్ర ఏంటి ఆవేశం అని వెనకాలే, ఆవేశం కాదండి, దీని కన్న తల్లిగా ఇదెందుకు నా కడుపున పుట్టిందన్న బాధ, ఆ బాధే నా కూతుర్ని నేను సరిగ్గా పెంచలేకపోయాననే బాధ. అవునండి, ఇది నా ప్రాణాలను కాపాడిందన్న ఒకే ఒక కృతజ్ఞతతో ఇది చేసిన ప్రతి తప్పుని క్షమిస్తూ ఉన్నాను.
కానీ ఇంకా దీన్ని క్షమించడం నా వల్ల కాదు. మనమందరం దూరంగా ఉంటేనేనా దీని బుద్ధి మారుతుంది. అందుకే ఇది ఇంట్లో నా కంటికి కనబడడానికి వీల్లేదు అని అనగాలే ఇక జ్యోత్స్న, మమ్మీ అలా అనద్దు మమ్మీ, నువ్వే చెప్పు, నీ ప్రాణాల్ని కాపాడానని. మమ్మీ, నీ ప్రాణాల్ని కాపాడానని నా కృతజ్ఞతతోనేనా నన్ను ఈ ఒక్కసారికి క్షమించు మమ్మీ. ఇంకెప్పుడు కూడా నేను ఏ తప్పు చేయను. గాడ్ ప్రామిస్ మమ్మీ, ఇక ఎప్పుడు కూడా నేను ఏ చెడ్డ పేరు తీసుకురాను. తాత ప్లీజ్ తాత, మీ ఎవ్వరూ లేకుండా నేను ఉండలేను. అవును తాత, నాకు మమ్మీ డాడీ నువ్వు గ్రాని అందరూ కూడా కావాలి. బావా నువ్వేనా చెప్పు బావా, నువ్వేదైనా చెప్పి కన్విన్స్ చేస్తావు. దీపా, నీ మాట మా మమ్మీ వింటుంది. నువ్వేనా ఏదో ఒకటి చెప్పు దీపా, ప్లీజ్ దీపా అని జ్యోత్స్న దీపని బ్రతిమలాడుతూ ఉంటే ఇక దీప అలా చూస్తూ ఉంటే ఇక శివనారాయణ, అమ్మ దీప, ఇలాంటి మనిషి కోసం నువ్వేమీ మాట్లాడాల్సిన అవసరం లేదు అని వెనకాలని సుమిత్ర, అవును దీప, కనీసం నీ పేరు తలిచే అర్హత కూడా దీనికి లేదు. దీని గురించి నువ్వు ఒక్క కొంట కూడా మాట్లాడడానికి వీల్లేదు. జ్యోత్స్న, ఇక నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఏం చేస్తున్నావు దీప, పైకి వెళ్ళి దీన్ని సూట్ కేసు తీసుకొని రా, ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అనగానే ఇక జ్యోత్స్న, మమ్మీ ప్లీజ్ మమ్మీ, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు మమ్మీ, ఇంకెప్పుడు కూడా నేను ఏ తప్పు చేయను. మమ్మీ మీరే చెప్పారు కదా ఈ నెల రోజుల్లో నా పెళ్లి చేస్తానని, మరి నా పెళ్లి చేయకుండానే నన్ను పంపించేస్తావా మమ్మీ, నేను లేకుండా నువ్వు ఉండగలవా మమ్మీ అని చెప్పేసి జ్యోత్స్న ఇక సుమిత్ర కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి ఏడుస్తూ ఉంటుంది. దాంతో పారిజాతం, సుమిత్ర ఎంతైనా అది నీ కూతురు, నీ ప్రాణాన్ని కాపాడింది, తన తప్పు తను తెలుసుకుంది. తప్పు చేసిన వారికి ఒక్కసారైనా అవకాశం ఇవ్వాలి కదా. ఒరే కార్తిక్, అలా చూస్తున్నా వెంట్రా అని వెనకాలనే ఇక కార్తిక్, అత్త పారు చెప్తుందనో లేదంటే జ్యోత్స్న చేసింది తప్పు కాదనో నేను చెప్పట్లేదు, కానీ జ్యోత్స్న ఇప్పుడు మీకు దూరంగా వెళ్ళిపోతే మీరందరూ కూడా బాధపడతారు. అందుకే జ్యోత్స్నకి ఒక అవకాశం ఇవ్వండి అని వెనకాలనే దీప, అవునమ్మా, తల్లిదండ్రులుగా మీరు జ్యోత్స్న విషయంలో తప్పు చేయకూడదు. జ్యోత్స్న కూతురుగా తప్పు చేసింది, కానీ ఆ తప్పు మీరు చేయకూడదు. ఈ ఒక్కసారికి జ్యోత్స్నని క్షమించండమ్మా అని వెనకాలనే, విన్నావా, నువ్వు చేసిన తప్పులని తెలిసి కూడా జ్యోత్స్న నిన్ను క్షమించమని దీప చెప్తుంది. అలాంటి మనిషిని ఎలా నువ్వు ఇలా చేయగలిగావై? ఛీ, ఇప్పటికైనా సిగ్గుపడు అని వెనకాలనే, లేదు మమ్మీ, ఇక ఎప్పటికీ కూడా నేను ఏ తప్పు చేయను. దీప విషయంలో నేను ఏ పొరపాటు చేయను, ప్రామిస్గా చెప్తున్నాను మమ్మీ అని వెనకాలనే శివనారాయణ, ప్రామిస్గా చెప్పడం కాదు, చూడు ఈ శివనారాయణ ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాడు. నువ్విక ఎట్టి పరిస్థితిలోనూ రెస్టారెంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. అవును, ఇక రెస్టారెంట్కి నీకు ఏమాత్రం కూడా సంబంధం లేదు అని వెనకాలే జ్యోత్స్న షాక్ అయిపోతుంది. పారిజాతం కూడా షాక్ అయిపోతుంది. ఇక సూరజ్ అలాగే దీప కార్తిక్ కూడా అలాగే చూస్తూ ఉంటే ఇక దశరథ, నాన్న మీరు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చింది. జ్యోత్స్న మళ్ళీ అక్కడ అడుగు పెడితే ఖచ్చితంగా దీపని ఇబ్బంది పెట్టడానికి ఏదో ఒకటి చేస్తుంది. అవును, అందుకే దశరథ, ఇక జ్యోత్స్న ఆఫీస్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఇక జ్యోత్స్న పెళ్ళయ్యేంత వరకు ఇంట్లోనే ఉంటుంది. మనం చూసిన సంబంధాన్ని చూసుకొని పెళ్లి చేసుకొని వెళ్లాల్సిందే. ఇక ఇందులో ఎటువంటి మార్పు లేదు అని వెనకాలే ఇక జ్యోత్స్న, సరే తాత, మీరేం చెప్తే అది వింటాను. మీరు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను. అవును అని చెప్పేసి అంటుంది. ఇక సుమిత్ర కూడా, ఛీ, ఇంకా నువ్వు మాట్లాడుతుంటే నాకు నమ్మకం కుదరట్లేదే, అసహ్యమే వేస్తుంది అని వెనకాలే పారిజాతం, జ్యోత్స్న పదవే, పైకి వెళ్దాం పద అని చెప్పేసి జ్యోత్స్నని తీసుకెళ్తుంటే ఇక శివనారాయణ, పారిజాతం నీతో కూడా నేను మాట్లాడాల్సింది, నువ్వు లోపలికి రా. అమ్మ దీప, కార్తిక్, సూరజ్, ఈరోజు మీరు చాలా గొప్ప పని చేశారు. అవును, తప్పెలా జరిగిందో నిరూపించి ఆ తప్పుని ఇంకెప్పుడు జరగకుండా కాపాడారు. సూరజ్, ఈ నిర్ణయం తీసుకున్నాక కూడా నువ్వు రెస్టారెంట్లోంచి వెళ్ళిపోతారని చెప్తున్నావా? లేదు సార్, మీరు ఈరోజు చైర్మన్గా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇక మాకు ఎటువంటి సమస్య లేదు. ఇక మీరు మీ పని మీరు చూసుకోవచ్చు. అమ్మ దీప, కార్తిక్, ఇక మీరు వెళ్ళొచ్చు అని వెనకాలనే దీపద్దయ్య గారు, వెళ్ళొస్తాను నాన్న, అమ్మ వెళ్ళొస్తాను అని దీప ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సుమిత్ర, ఇవ్వండి, నిజంగా దీప ఎవరి కడుపున పుట్టిందో, దీప బుద్ధి కానీ దీప మంచితనం కానీ దీనికి కొంచెం వచ్చినా ఎంత బాగుండేది. నిజంగా దీప కన్న తల్లిదండ్రులు ఎవరో కానీ వాళ్ళకి నిజం తెలిసిన రోజు వాళ్ళు చాలా సంతోషపడతారండి అని అంటుంది. దశరథ, వాళ్ళెవరో కాదు సుమిత్ర, మనమే. అవును, దీపే మన కన్న కూతురు సుమిత్ర.
త్వరలోనే నీకు ఈ నిజం తెలుస్తుందిలే అని చెప్పేసి అనుకుంటాడు. ఇక జ్యోత్స్న అయితే ఇంట్లో సామాన్లు పడేస్తూ ఉంటే పారిజాతం వసి సౌండ్ చేకే మీ తాత కానీ మీ అమ్మగాని చూస్తే ఈరోజు నాకు చాలా అవమానం జరిగింది గ్రాని. దీప సూరజ్ గడు భావం అందరూ కూడా నన్ను ఫోన్లు చేశారు. అవును, ఈరోజు నాకు జరిగిన అవమానానికి దీపని ఆ సూరజ్ గాడిని బావని వదిలిపెట్టను. ఇంతకింతకీ వాళ్ళకి నేనేంటో తెలిసేలా చేస్తాను. వసే ఇప్పుడు ఆవేశంతో నువ్వేం చేసినా అడ్డంగా దొరికిపోతావు. ఆ తర్వాత మీ అమ్మ కానీ మీ తాత కానీ ఎవరు కూడా నిన్ను ఇంట్లో ఉండనివ్వరు. నా మాట విని ఒక్కసారికి నా మాట వినవే. వినేదే లేదు గ్రాని. దీపని సూరజ్ గాడిని బావని వదిలిపెట్టను. ఈ జ్యోత్స్న అంటే ఏంటో వాళ్ళకి తెలిసేలా చూస్తాను. అవును, ఏ మంచితనంతో అయితే వాళ్ళు అందరి ముందు మంచోళ్ళలాగా బిల్డప్ ఇస్తున్నారో అదే మంచితనంతో వాళ్ళని ఎలా దెబ్బ కొడతానో ఎవ్వరూ కూడా ఊహించరు. చూస్తూ ఉండు గ్రాని అని చెప్పి అంటుంది. ఇక ఒక పక్కన దీప అలాగే కార్తీక్ ఇంటికి వస్తారు. రాగాలే కాంచన వాళ్ళకి దిష్టి తీసి నా కోడలికి ఎవరి దిష్టి తగలకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక దీప, అత్తయ్య ఇప్పటికీ ఈ మాట 100 సార్లు అన్నావు. ఎన్నిసార్లైనా అంటానే. ఎన్ని ప్రమాదాలు దాటి నువ్వు సీఈఓ అయ్యావు. అందుకే నా కోడలికి దిష్టి ఎవరిది తగలకూడదు అని చెప్పేసి అంటుంది. దాంతో దీప అలాగే కార్తీక్ ఇక లోపలికి వెళ్తారు. ఇంతలోకి పారిజాతం, నా మనవరాల్ని సీఈఓ కాకుండా ఆ దీప ఆ కార్తీక్ గాడు సూరజ్ గాడు కుట్ర చేశారు. కానీ దీపని సీఈఓ కాకుండా నేను చేస్తాను అని చెప్పేసి పారిజాతం కాంచనకి ఫోన్ చేస్తుంది. ఇక కాంచన, ఏం పిన్ని, ఏంటి ఫోన్ చేశావు? నువ్వు చేసిన కుట్ర వల్ల నా మనవర దీప సీఈఓ అవ్వదనుకున్నావా? కానీ అయిందనా? ఇప్పుడు బాత్తో ఫోన్ చేసావు. లేదమ్మా కాంచన, దీప విషయంలో జ్యోత్స్న చేసిన మాటని విని తప్పు చేశానని బాధపడుతూ నీకు ఫోన్ చేశాను. పిన్ని, మీరు బాధపడి తప్పు చేశానని పశ్చాత్తాపడే మనుషులైతే కాదు. దీప విషయంలో నువ్వు మారావా అనుకున్నాను పిన్ని, కానీ నీ బుద్ధి ఏమాత్రం మారలేదు. అది కాదమ్మా కాంచన, నీతో ఒక విషయం చెప్దామని ఫోన్ చేశాను. దీప ఇప్పుడు కడుపుతో ఉంది కదా, ఇలాంటప్పుడు దీపకి ఇంత బరువు బాధ్యతలు ఎందుకు చెప్పు? కడుపులోని బిడ్డ క్షేమంగా ఉండాలంటే, దీప క్షేమంగా ఉండాలంటే ఇంటి పట్టునుంటే మంచిది కదా కాంచన అని అంటూ ఉంటే, అవును పిన్ని, నువ్వు చెప్పింది నిజమే. దీప సీఈఓ అవుతే దీప విశ్రాంతి తీసుకోదు. అందుకే దీప సీఈఓగా ఉండకూడదు పిన్ని. నువ్వు చెప్పినట్టే నేను నా కోడల్ని సీఈఓని అవనివ్వను. కాంచన, నా మాటలు అర్థం చేసుకున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. అవునా పిన్ని, ఇక ఫోన్ పెట్టేస్తావా అంటే కాంచన, ఆపు పిన్ని, ఇంకా నీ వేషాలు నాకు అర్థం కాదనుకుంటున్నావా? నా కోడల మీదకి, నా కోడలు కడుపులో బిడ్డని మీద చెప్పి రెచ్చగొట్టి నాకు దీపని సీఈఓ కాకుండా ఆపాలని చూస్తున్నావా పిన్ని? నువ్వెన్ని చేసినా నా కోడలు రేపు సీఈఓ అవుతుంది. ఉంటాను పిన్ని, ఇలాంటి పుల్లలు పెట్టే పనులు చేయి మాకు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. పారిజాతం, కాంచన బాగా తెలివి మీరిపోయింది అని చెప్పి వెనక్కి తిరిగి చూడగానే శివనారాయణ పారిజాతం చంప పగలగొడతాడు. ఏవండి నర్మయ్, పెద్దదానివి అయిపోయావు. చిన్నవాళ్ళ ముందు నీ మీద చేసుకుంటే అందరికి ముందు నువ్వు పరువు పోతుందని ఆగాను. కానీ నీ బుద్ధి మారలేదు. కాంచనకి ఫోన్ చేసి మళ్ళీ దీపని సీఈఓ కాకుండా ఆపాలని చూస్తున్నావా? అది కాదండి, నోరు మూస్తావా? లేకపోతే తప్పేనండి, నేను చేసింది తప్పే. తప్పు కాదు, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. అందుకే ఈరోజు నుంచి నువ్వు ఇదిగో నేల మీదే పడుకో. నా పక్కన పడుకోవడానికి వీల్లేదు. ఈ రోజు నుంచి నీ నెల పాకెట్ మనీ కట్టు. ఇక ఈ రోజు నుంచి నువ్వు ఇంట్లో వంట పని అలాగే ఇంటి పని చేయాలి. రేపటి నుంచి దీప ఇంటికి రాదు కాబట్టి ఈ పనులన్నీ నీవే. అది కదండి, ఇప్పుడు నేనా? నువ్వే. అడ్డమైన పనులు చేయడానికి నీకు బాగా ఈ మధ్య ఓపిక వస్తుంది. అందుకే నీకు ఇలాంటి పనులు అప్పగిస్తే కొంచెం మారుతావు అని అనగానే పారిజాతం, జ్యోత్స్న నీ మూల నేను ఇరుక్కుపోయాను కదే అని చెప్పి అనుకుంటుంది. ఇక ఉదయం అవుతుంది. దీప కార్తీక్ అయితే బండి మీద వెళ్తూ ఉంటారు. ఇంతలోకి అప్పుడే సూరజ్ రోడ్డు మీద ఉంటాడు. ఇక దీప, బావా సూరజ్ కదా? అవును దీప, ఇక్కడున్నాడేంటి సూరజ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక అప్పుడే సూరజ్ దగ్గరికి దక్షిణామూర్తి వస్తాడు. ఒక్కసారిగా కార్తీక్ అలాగే దీప దక్షిణామూర్తిని చూసి షాక్ అవుతారు. ఇక సూరజ్, తాత అని అనగానే ఇద్దరు అలా షాక్ అయి చూస్తూ ఉంటే ఇక దక్షిణామూర్తి సూరజ్ని హక్ చేసుకుంటాడు. ఒరే మనవడా, నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉందిరా, నాకెంతో ఆనందంగా ఉందిరా తాత. ఈరోజు నువ్వు నన్ను చూసి గర్వపడుతున్నావు. కొన్ని రోజుల్లో
నన్ను చూసి నువ్వింకా సంతోషిస్తావు నా తాత. మన ప్లాన్ ఇప్పటికే వర్కౌట్ అయింది. మనం అనుకున్నదంతా జరుగుతుంది తాత అని వెనకాలనే దీప కార్తీక్ షాక్ అవుతారు. దక్షిణామూర్తి మనవడు సూరజా? ఏంటి, సూరజ్కి దక్షిణామూర్తి మనవడు తాత అవుతాడా? అంటే సూరజ్ దక్షిణామూర్తి తాత చెప్పాడనే ప్లాన్ ప్రకారం మన దగ్గరికి వచ్చాడా అని ఇద్దరు షాక్ అయిపోతారు. ఒరే మనోడా, నువ్వు అన్నది నిజమేనా? అవును తాత, త్వరలోనే మనం అనుకున్నది జరుగుతుంది. నువ్వు సంతోషంగా ఉండు. అత్తని ఎలా అయినా మన ఇంటికి తీసుకొస్తాను. ఈ కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని కలుపుతాను తాత. నువ్వు ఆనందంగా ఉండు. వెళ్ళు తాత, వెళ్ళు అని అంటాడు దక్షిణామూర్తి. నేను కూడా నా కూతురి కోసం 25 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నానురా. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటానురా అని దక్షిణామూర్తి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా సూరజ్ వెనక తిరగాలనే దీపా కార్తీక్ ఉంటారు. ఇక కార్తీక్ అయితే సూరజ్ చంప పగలగొడతాడు. దాంతో సూరజ్, బ్రదర్ నోర్బింగ్, నువ్వు మంచివాడవని, అలాగే మా మాస్టర్ని కాపాడి నువ్వు గొప్పవాడివి అని అనుకున్నాను. కానీ నువ్వు కూడా జోష్నలాగే ఇంత మోసగాడవని తెలిసింది. బ్రదర్, నువ్వు నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నావు. ఏంటి అపార్థం చేసుకునేది సూరజ్? నువ్వు ఒకరి కింద పనిచేయవు అంటే, అలాగే ఒకళ్ళని తప్పు చేస్తే నమ్మవు అంటే నేనేంటా అనుకున్నాను. కానీ దక్షిణామూర్తి తాత పగ కోసం నువ్వు ఇదంతా చేస్తున్నావా? అయ్యో దీపగారు, మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అపార్థం చేసుకోవడం ఏంటి? ఇప్పుడు నువ్వు దక్షిణామూర్తి తాతతో మాట్లాడినవన్నీ నేను విన్నాను. ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి పడదు. అందుకే నువ్వు పక్కా ప్లాన్తో మా తాత కుటుంబంలో చేరావు. మా తాతని నాశనం చేయడం కోసం. ఆపుతారా బాబా? బ్రదర్, ఎందుకు మీ నోటుకు వచ్చింది మాట్లాడుతున్నారు? నేను ఇక్కడికి వచ్చింది ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి శత్రుత్వాన్ని పెంచడానికో, లేదంటే మీ కుటుంబాన్ని నాశనం చేయడానికో కాదు. మా తాతని అత్తకి దగ్గర చేయడం కోసం. ఏంటి? అవును, మీరు అనుకుంటున్నట్టు నేనేదో ఈ కుటుంబాన్ని నాశనం చేయడానికి రాలేదు. నేను మా అత్తకి స్వయాన మేనల్లుడిని. అవును, మా అత్తని ఎలాగైనా మా తాతకి దగ్గర చేయాలని ఈరోజు నేను ఇలా మీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను. ఎందుకంటే మా అత్త మనసుని మార్చాలని. జోష్నని పెళ్లి చేసుకుంటే మా అత్త, మా నాన్న, మా తాత దగ్గర అవుతారని, ఆ కుటుంబం మా కుటుంబాన్ని క్షమిస్తుందని జోష్నని పెళ్లి చేసుకోవడం కోసమే నేను ఇదంతా చేస్తున్నాను. చూడే బ్రదర్, నేను ఇదంతా చేసింది మాత్రం నిజాయితీగానే చేశాను. కానీ నేను మీ ముందు ఎలా అయినా దగ్గర అవ్వాలని ట్రై చేశాను. కానీ జరిగిందంతా మాత్రం నిజంగానే జరిగింది బ్రదర్ అని అనగానే దీప, సూరజ్ నువ్వు చెప్తుంది నిజం దీపగారు. మా మేనత్తని మా ఇంటికి తీసుకురావడం కోసమే నేను ఇలా పనివాడిగా వచ్చాను. అంతే తప్ప కోర్టులో ఆస్తిని వదులుకొని నేను ఇదంతా ఎందుకు చేస్తాను చెప్పండి బ్రదర్. మీరు మీ కుటుంబంలో ఎన్ని గొడవలు జరిగాయో నాకు తెలుసు. అలాగే నా కుటుంబాన్ని కూడా వాళ్ళకి దగ్గర చేయడం కోసమే మీలాగే పనివాడిని అయ్యాను. తప్ప బ్రదర్ అని వెనకాలే, లేదు బ్రదర్, నువ్వు చేసింది కరెక్టు. మేమే అర్థం చేసుకోకుండా నీ మీద చేయి చేసుకున్నాం. ఇప్పటి నుంచి ఆ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని కలిపే బాధ్యత నీదే కాదు, మాది కూడా. మేం కూడా నీతో పాటు ఉంటాం. మన ముగ్గురం కూడా ఈ 2 కుటుంబాలని కలుపుతాం. జోష్నని నువ్వు పెళ్లి చేసుకోవడానికి మేము అన్నీ చేస్తాం అని అంటారు. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసు.